ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, చుట్టాలు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఎవరు కూడా ఆదరించేవారు లేరు. ఏమండి, కొన్ని సందర్భం ఒక చిన్న ఉదాహరణ చెబుతాను. ఒక సందర్భంలో ఒక ఊర్లో అండి ఒక ఆమె బాగా జబ్బు పట్టేసింది. బాగా సన్నగా అయిపోయింది. మరి ఏం జబ్బో, క్యాన్సర్ ఏదన్నా కానీ ఆమెకి బాగా బయట పండేశారు. బయట పండేసి కళ్ళు తేలేస్తుందట. ఇక ఎక్కుళ్ళు వచ్చేస్తున్నాయి, కళ్ళు తేలేస్తుంది, ఎక్కుళ్ళు వేస్తున్నాయి. అట్లా ఉన్న పరిస్థితులు ఏం జరిగింది తెలుసా? అట్లా ఉన్న పరిస్థితులు ముగించుకున్నాం, ఇంకా ముగించుకున్నాం. చూడండి, అక్కడ అట్లా ఉన్న పరిస్థితుల్లో ఒక ఆయన ప్రార్థన చేస్తున్నాడు, ఆయన గురించి ప్రార్థన చేస్తున్నాడండి. ఒక ఆయన ప్రార్థన చేస్తూ ఏడుతూ మోకరిచ్చి, అమ్మ మీరందరూ కళ్ళు మూసుకోండి, నేను ప్రార్థన మనందరం చేద్దాం ఈ గురించి అనేసరికి అందరం కూడా, నేను కూడా ఉన్నానండి, అందరం కూడా మోకరించి ఆమె గురించి ప్రార్థన చేశాము. ప్రార్థన చేసిన తర్వాత బయట పండేశారు, కావని బయట పండేసేసారు. ప్రార్థన చేసిన తర్వాత కొద్ది నిమిషాలకే మనిషి మళ్ళీ యథాస్థితికి వచ్చేసింది. యథాస్థితికి వెళ్ళి కళ్ళు తేలతం ఇవన్నీ ఆపేసింది. ఇక అప్పటి నుంచి ఆమెకి బాగా ఆకలి అవటం, అంతకుముందు ఆకలి లేదు, బాగా ఆకలి అవటం, ఇక యథాస్థితికి వచ్చేసింది. మనిషి బాగా తింటుంది, బాగా మరి మెడిసిన్ వాడుకుంటుంది, బాగా యథాస్థితికి వచ్చేసేసింది. ఇక అప్పుడు నమ్మిందండి దేవుడిని. ఆమె అంతకుముందు కూడా నమ్ముకుంది. ఆమె కొన్ని ఘనకార్యాలు చేసింది, మంచి కార్యాలు చేసింది, సత్క్రియలు చేసింది ద్వారకాలాగా. ఆ యొక్క మేలు దేవుడు మర్చిపోలేదు, మరణఛాయలో నుండి లేపాడు ఆమెని. అలాగే ఈయన కూడా లేపుతున్నాడు. చూడండి, ఫిలిప్పీ పత్రిక 2:27-28 వచనం. నిజముగా అతడు రోగి అయి చావునకు సిద్ధమై ఉండను కానీ దేవుడు అతన్ని, అదిగో చూసారా, ఆదరించనన్నా కనికరించనన్నా ఒకటే. దేవుడి కోసం బ్రతికాడు, దేవుడు మాటలు వినిపించాడు, అనేకుల్ని దేవుడి వైపు నడిపించాడు. దేవుడి వాక్యం హృదయంలో ఉంది, కానీ మంచాన పడ్డాడు. దేవుడు అతన్ని ఏం చేశాడు? కనికరించాడు, ఆదరించాడు. వారి సమస్త బాధల్లో దేవుడు తోడుగా ఉంటాడు, ఆదరిస్తాడు, కనికరిస్తాడు.